వెల్కమ్ టు VS4 న్యూస్. స్పీడ్ న్యూస్ కి స్వాగతం. అమెరికాలో విద్యాశాఖను మూసివేస్తూ ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వంపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ట్రంప్ పలు సంచలన నిర్ణయాలు తీసుకోగా తాజాగా విద్యాశాఖపై బాంబు పేల్చారు. ఇందులో భాగంగానే ఇటీవల ఆ శాఖలోని ఉద్యోగాల్లో కోతలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా విద్యాశాఖను మూసివేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశారు. గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగిస్తుంది. తాజాగా చేసిన దాడుల్లో 85 మంది మరణించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. 2 రోజుల క్రితం జరిపిన దాడుల్లో 400 మందికి పైగా మరణించారు. చనిపోయిన వారిలో ఎక్కువగా పౌరులే ఉండటం గమనార్హం. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగియడంతో ఇజ్రాయెల్ దాడులతో రెచ్చిపోతుంది. ఆక్రమణదారులను కీర్తించడం దేశ ద్రోహమే అవుతుందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. నాగాపూర్ ఘటనలో కొంతమంది వ్యక్తులు ఔరంగజేబుకు మద్దతుగా వ్యాఖ్యానించడాన్ని యోగి ఖండించారు. ఇది న్యూ ఇండియా అని, మన నాగరికత, సంస్కృతి, మహిళలపై దాడి చేసిన వారిని పొగిడితే ఒప్పుకోమని అన్నారు. మన దేశంపై దాడి చేసిన వారిని కీర్తించడం సరికాదు అని హితవు పలికారు. బెట్టింగ్ యాప్స్ల వల్ల యువత బలి అవుతుంటే సెలబ్రిటీలు వాటికి ప్రచారం చేయడం తప్పని తెలుగు ఫిలిం ఛాంబర్ తెలిపింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన నటులపై చర్యలు తీసుకునేలా మా అసోసియేషన్ కు లేఖ రాస్తామని పేర్కొంది. యువత చెడిపోయే వ్యవహారాలలో సినీ పరిశ్రమ ఎట్టి పరిస్థితుల్లో భాగం కాకూడదని అభిప్రాయపడింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నట్లు పలువురు సెలబ్రిటీలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. నేటి నుంచి రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2650 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 5,09,430 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయనున్నారు. ఉదయం 9:30 పరీక్షలకు ప్రారంభం కానుండగా 5 నిమిషాలు ఆలస్యమైన అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. తొలిసారిగా 24 పేజీల బుక్లెట్ ఇవ్వనున్నారు. ఎలాంటి అడిషనల్ పేజీలు ఇవ్వబోమని అధికారులు స్పష్టం చేశారు. యూకేలో జీవన సాఫల్య పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవిని సీఎం రేవంత్ అభినందించారు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న ప్రముఖ నటుడు చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు. మీకు లభించిన ఈ గౌరవం తెలుగు జాతికి గర్వకారణం. భవిష్యత్తులో మీరు మరిన్ని శిఖరాలను అధిరోహించాలని, తెలుగు ప్రజల కీర్తి ప్రతిష్టలను విశ్వవేదికపై చాటి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు సీఎం రేవంత్. ఈ నెల 22న చెన్నైలో జరిగే డిలిమిటేషన్ సదస్సుకు కాంగ్రెస్ తరపున పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరవుతున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. డీఎంకే అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల నాయకులందరూ పాల్గొనున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయంపై ఈ సదస్సులో చర్చించనున్నారు. ఈ సమావేశానికి హాజరవుతున్నట్లు కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.